ప్రతి దేశము నిరంతరం యుద్ధంలోనే ఉంటుంది. ఈ యుద్ధం తీరు ఎలా ఉంటుందయ్యా అంటే ఇదివరకటి రోజుల్లో అయితే డైరెక్ట్ వార్ఫేర్ అంటే ఆర్మీ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్, నేవీ టు నేవీ. ఇప్పుడు సైబర్ వార్ జరుగుతోంది దేశాల మధ్య. ఇదేం బయటకు కనిపించదు, కానీ లక్షల కోట్ల రూపాయలు ఒకళ్ళకొకళ్ళు చిల్లులు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే మోడర్న్ వార్ఫేర్లో ఆర్థిక యుద్ధాలు జరుగుతుంటాయి, ఎదుటి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి కుట్రలు జరుగుతుంటాయి. ఇట్లాగా రకరకాల యుద్ధ వాతావరణం మారిపోయింది. అందులో ఇప్పుడు ఎకనమిక్ వార్ఫేర్ నడుస్తుంది. మన దేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వీసా ట్రాన్సాక్షన్స్ దాటేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళినాయి. ఆటోమేటిక్గా ఇది దెబ్బ. ఎందుకంటే దాదాపు 200 దేశాల్లో ట్రాన్సాక్షన్స్ నడిపేటటువంటి వీసా కంటే 21 దేశాల్లో నడిపేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1కి వస్తే ఉచ్చబోసుకుంటున్నది అమెరికా, యూరప్ దేశాలు. వాళ్ళ మార్కెట్లకి అతిపెద్దదైనటువంటి మార్పు. అంటే మనం అమ్మే వ్యవహారాలన్నీ కూడా త్రూ వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా జరిగేది కాస్త మన రూపే, మనకు సంబంధించినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతుంటే తట్టుకోలేక చస్తున్నారు. అందుకనినే కర్ణాటకలో ఆ కాంగ్రెస్ అంటే ప్రస్తుతం అమెరికా తొత్తుల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి, రాహుల్ గాంధీ సోరోస్కి ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు కాబట్టి, చైనా వాళ్ళకి బానిసలాగా పనిచేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణలో కర్ణాటకలో ఆ డ్రామా బిగిన్ చేశారు. టీలు అమ్మడం మానేశారు, టిఫిన్లు అమ్మడం మానేశారు. ఇదంతా సోషల్ మీడియా ఓవర్ యాక్షన్. ఇప్పుడు కర్ణాటకలో ఎవడు టిఫిన్ తింటలేదా, ఎవడు తాగట్లేదా, వద్దనేవాడు మూసుకు కూర్చుంటాడు వ్యాపారం. ఇప్పుడు ఓన్లీ నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిందంటే మానేస్తారు వాడి దగ్గర, ఇంకోటి దగ్గరికి వెళ్ళి తింటారు. ఎందుకంటే డబ్బులు జేబులో పెట్టుకున్న తర్వాత అవి కొట్టేసేటటువంటిది లేదా, దీంట్లో కొట్టేసే అవకాశం లేదు. ఇంకోటి మనల్ని అందరినీ పన్నులు కట్టమన్నప్పుడు వాడు పన్ను కట్టద్దా? వ్యాపారం ఏదో 40 లక్షల రూపాయల లోపు లావాదేవీలు చేసిన పన్ను కట్టమని అడగద్దు, నో డౌట్, నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే చిరు వ్యాపారం 40 లక్షలు అంటే నెలకు వచ్చేటప్పటికి 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు, అందులో అతనికి వచ్చేటటువంటి లాభం ఒక 50,000 60,000 వస్తుంది కాబట్టి అన్నట్టు. అదే కోట్లలో లావాదేవీలు చేసాక కూడా పన్ను కట్టద్దంటే ఎట్లా ఉంటుంది? అది కదా అసలు సమస్య. దాని దగ్గర వచ్చినటువంటి దాన్ని డైవర్షన్ టాక్టిక్స్ అనేది నడుపుతున్నారు. వాస్తవంగా ఈ కుట్ర అనేటటువంటి ప్రజలు గ్రహించాల్సి ఉంది. ఇది ఎకనమిక్ వార్ అన్నమాట, మనల్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర.